అయితే మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క పండుగల గురించి నేను మొదటగా ధ్యానం చేసే సమయంలో మొదటగా ఈ యొక్క పర్ణశాల పండుగ గురించి నేను ధ్యానం చేసే సమయంలో అక్కడ ఒక అంశాన్ని తీసుకున్నాం. ప్రజలు దేనిని బట్టి సంతోషించారంటే వారు దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు సంతోషించి ఉన్నారు. కనుక దేవుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ఒక ఆజ్ఞ ఇచ్చినారు. ఇజ్రాయెల్ వారి జీవితాలలో వారు ఐగుప్తు నుంచి ఆ యొక్క కానాను దేశానికి రప్పించే సమయంలో ఆ యొక్క ప్రయాణంలో దేవుడు వారు చేసిన కార్యాలను బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ వారు ఆ యొక్క విషయాలన్నింటినీ ఆ యొక్క గొప్ప కార్యాలన్నింటినీ వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పర్ణశాల పండుగ చేయాలని ఒక అంశాన్ని మనం ధ్యానించాం. తర్వాత రెండవదిగా పస్కా పండుగ గురించి మనం ధ్యానించాం. పస్కా పండుగ ఏ రోజు మనం ధ్యానించామంటే బలారాధన తీసుకునే ముందు రోజు మనం శనివారం రోజున ఉపవాస కోడికలో ధ్యానించాం. ఆ యొక్క పస్కా పండుగలో మనందరికీ తెలుసు కదా, పస్కా పండుగ ఎందుకు చేస్తున్నారంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి వారి కుటుంబాలకు ఇచ్చిన రక్షణను బట్టి ఆ యొక్క మరణదూత ఆ యొక్క సంహారం నుంచి రక్షణ ఇచ్చారు. కనుక ఆ యొక్క పస్కా పండుగ అనేది వారు ఆచరించారు. కనుక మనము తీసుకుంటున్న ఆ యొక్క బలారాధన రోజు ముందు రోజు ఆ యొక్క బలారాధన తీసుకునే ముందు రోజు మనం ఆ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసాం. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ గురించి మనం ధ్యానం చేసాం. నాకు వ్యక్తిగతంగా ఈ యొక్క అంశాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే దేవుడు నాకు కుమార్తెను అనుగ్రహించారు కనుక ప్రథమ ఫలముగా కుమార్తెని అనుగ్రహించినారు కనుక ఆ యొక్క సందర్భంలో నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ నా యొక్క కుమార్తెను కూడా దేవుని యొక్క పరిచర్యలకి సమర్పించాలని, అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డలను దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య నిమిత్తం దేవుని పని నిమిత్తం వారు సమర్పించాలని ఒక తలంపుని దేవుడు నాకు ఉంచి ఉన్నారు. కనుక ఇక 3 పండుగల గురించి నేను ధ్యానించిన తర్వాత నాలుగవదిగా మొన్న శృంగధ్వనుల పండుగ గురించి మనం ధ్యానించాం. ఇది కూడా ఒక కారణం ఏంటంటే ఒక దేవుడిచ్చిన తలంపు ఏమిటంటే ఇక ఉపవాస కోడికలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవునికి సన్నిధిలో స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవునికి సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారు అనేది ఈ యొక్క శృంగధ్వనుల పండుగ గురించి దేవుడు అలాంటి తలంపును దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క యెరికో పట్టణం ప్రాకారం చుట్టూ వారు తిరుగుచు 7 రోజులు వారు దేవునికి సన్నిధిలో ఎలాగ గడిపినారో, ఆ 7వ రోజున ఎలాంటి గొప్ప కార్యం జరిగిందో, అలాగనే ఈ యొక్క ఉపవాస కోడికల్లో మనం దేవునికి సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది అది ఒక సూచనగా ఇక శృంగధ్వనుల పండుగ గురించి మనం ధ్యానించాం. ఇలాగ 4 పండుగల గురించి మనం ధ్యానించాం. పాత నిబంధనలో మొత్తం 7 పండుగలు ఉన్నాయని మన పాస్టర్ గారు చెప్పి ఉన్నారు. ఈరోజు 5వదిగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్న పండుగ ఏంటంటే పెంతెకొస్తు పండుగ. హల్లెలూయా. ఇక పెంతెకొస్తు పండుగ సాధారణంగా మనకి ఎలాగ ఉంటుందంటే పెంతెకొస్తు పండుగన పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మేడగదిలో 120 మందిని దర్శించిన దినముగా మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా మనము ఇలాగన ఆలోచిస్తూ ఉంటాం, పెంతెకొస్తు పండుగన ఆ యొక్క దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారిని అందరినీ దర్శించారు, వారిని అందరినీ అభిషేకించారు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక పెంతెకొస్తు పండుగ మొదటిగా చూసినట్లయితే ఇది ఒక పాత నిబంధనలో ఒక పండుగ దినముగా ఉన్నది. ఇక పండుగ దినం మనం చూసినట్లయితే వారు ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క పెంతెకొస్తు పండుగని వారు ఆచరించేవారు. మరి యేసే ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అది ఆచరణలో ఉంది. ఇప్పటికి కూడా యూదులు ఆ యొక్క పండుగని ఆచరిస్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం ఇక పెంతెకొస్తు పండుగ ఏ దినమున వారు ఆచరిస్తారు, ఎలాగన ఆచరిస్తారు అనేది మనం చూసి మనం ముందుకు వెళ్దాం. లేవియా కాండంలో 23వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువుదాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పన్నును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. ఇక్కడ 7 వారములు అంటే ఎన్ని రోజులు లెక్క వస్తుంది అంటే 7 × 7 49 రోజులు వస్తుంది. ఇక్కడ పస్కా పండుగని వారు ఆచరించిన సమయం నుంచి ఆ యొక్క మొదటి దినం నుంచి చూసినట్టయితే 49 రోజులు ఇక్కడ చూస్తున్న తర్వాత రాయబడి ఉంటుంది. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము
మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఇక్కడ చూసినట్లయితే 50 దినాలు వారు ఇలాగున దేవునికి నైవేద్యం వారు అర్పిస్తూ రావాలి. 50వ దినమే పెంతెకొస్తు దినము. హల్లెలూయా. ఇక 50వ రోజునే పెంతెకొస్తు పండుగ ఇక్కడ యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు ఆచరిస్తూ ఉంటారు. పెంతెకొస్తు అనే మాటకి అర్థం కూడా 50 అని అర్థం. ఇక్కడ ఇక పెంతెకొస్తు పండుగ మనకి సాధారణంగా పాత నిబంధనలో ఏం జరిగిందో మనకి తెలియదు, కానీ మరి మనందరికీ సాధారణంగా తెలిసింది ఏంటంటే క్రొత్త నిబంధనలో ఇక పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ శిష్యులను, అదేవిధంగా 120 మంది ఆ యొక్క మేడగదిలో ఉన్నవారిని దేవుడు దర్శించారని మనకి తెలుసు. ఇలాగన ఇక్కడ ఒక మార్పు అనేది మనం చూడవచ్చు. మొదటగా చూద్దాం ఇక పెంతెకొస్తు పండుగ గురించి, జరగబోతున్న ఈ యొక్క గొప్ప కార్యం గురించి, ఆ రోజు జరిగిన దేవుడు దర్శించిన విధానం గురించి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు చేసిన గొప్ప కార్యం గురించి, అంటే ఆయన దర్శించిన తన యొక్క ప్రజల్ని ఎలాగైనా దర్శించినాడో వాటి గురించి ముందుగా ఎవరైనా ప్రవచన రీతిగా తెలియజేశారని చూస్తే ఖచ్చితంగా ఒక 2-3 సందర్భాల్లో ఆ యొక్క ప్రవచన రీతిగా తెలియజేసి ఉన్నారు. పెంతెకొస్తు దినమున దేవుడు ఇలాగున తన కార్యాన్ని జరిగించబోతున్నాడు అని ముందుగానే కొందరు ప్రవచన రీతిగా తెలియజేస్తున్నారు. మొదటిగానే చూస్తే మనకి యేసుక్రీస్తు వారే స్వయంగా ఇక పెంతెకొస్తు దినం గురించి ఆయన ప్రవచన రీతిగా తెలియజేసి ఉన్నారు. యోహాను సువార్తలో ఈ యొక్క మాటను మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 16వ వచనం చదువుదాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడి గురించి, ఆయన యొక్క రాక గురించి ఇక మాటని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ప్రవచన రీతిగా తన శిష్యులతో ఇక మాటను తెలియజేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నా యొక్క సమయము వచ్చినప్పుడు, నేను సిలువ వేయబడే సమయంలో, నేను సిలువ వేయబడి మరి పునరుద్ధానం పొంది ఆరోహణమైన తర్వాత మరి మీకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు రాబోతున్నారు, ఆయన మీతో కూడా ఉంటారు అని చెప్పేసి ప్రవచన రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా తన యొక్క శిష్యులతో ఇక మాటని తెలియజేస్తారు. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక ప్రవచనాన్ని మనం చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మరి ప్రవక్త అయిన యెహెజ్కేలు కూడా ఇక మాటని తెలియజేస్తారు. 36వ అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. నేను అన్యజనుల నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించదను. మీ యొక్క అపవిత్రత యావత్తు పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ యొక్క విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను అని చెప్పేసి ఇది ఒక ప్రవచన రీతిగా ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్రవచనం నెరవేర్పును కూడా ఈ యొక్క సమయంలో పెంతెకొస్తు పండుగ దినమున జరిగినట్లుగా మనం చూడవచ్చు. మనం పెంతెకొస్తు ఆ యొక్క పెంతెకొస్తు పండుగ దినమున మరి పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన ఆ యొక్క సందర్భాన్ని ఏ గ్రంథంలో చూస్తాం? మేడగది అనుభవాన్ని ఏ గ్రంథంలో రాయబడి ఉంది? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం అందరం తీద్దాం. అక్కడ ఇక ప్రవచన నెరవేర్పు ఎలాగ జరిగిందో కూడా మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇక్కడ ఆ యొక్క ప్రవచనం తెలియజేయబడింది ఏంటంటే, మరి అన్యజనుల దేశంలో నుంచి నా ప్రజలు తిరిగి వారి యొక్క స్వదేశంలో వారు సమకూర్చబడతారు అని దేవుడు ముందుగానే ప్రవచన రీతిగా తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రవచన నెరవేర్పుగా ఇక్కడ ఈ వచనాన్ని మనం చూడవచ్చు. ఏమంటే, ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో వారు కాపురం ఉండిరి అని చెప్పేసి అక్కడ పండుగ దినమున ఆచరించాలని చెప్పేసి వారందరూ అక్కడికి కూడుకొని ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యూదులు వీరు
యేసుక్రీస్తుని నమ్మలేదు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన సమాధి గెలిచి పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత కూడా యూదులు యేసుక్రీస్తుని నమ్మలేదు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వారు ఇక్కడ ఇలాంటి సందర్భంలో వారు యూదులంతా ఆ యొక్క యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన చూసి, అదేవిధంగా పేతురు గారు ఇచ్చిన సందేశాన్ని విని వారు అక్కడ రక్షణ పొందారు. హల్లెలూయా. అంటే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఏమైతే ప్రవచించి ఉన్నారో అక్కడ దేవునికి ప్రజలు ఆ యొక్క అన్యజనుల దేశంలో నుంచి వారు వచ్చి స్వదేశంలో మరి నివసించి అదేవిధంగా దేవుని తెలుసుకుంటారు అనేక ప్రవచన నెరవేర్పు రీతిగా ఇక్కడ యూదులు ఇక్కడ యెరూషలేములో వారు ఉన్నారు. తరువాత పేతురు గారు ఇచ్చిన సందేశాన్ని బట్టి వారు మారు మనసు పొందారు, బాప్తీసం పొందారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా వారు పొందారు. ఇక్కడ మనం చదవబడిన రీతిగా అపోస్తుల కార్యంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వారు మరి పునరుద్ధానం పొందిన తర్వాత ఎన్ని రోజులు తన యొక్క శిష్యులకి అదేవిధంగా తనను వెంబడించే వారికి ఎన్ని రోజులు ఆయన అగబడి ఉన్నారంటే 40 దినములు అగబడి ఉన్నారు అని ఇక మనం చూడవచ్చు. అపోస్తుల కార్యంలోనే 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనేను అని ఇక్కడ రాయబడటం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత 40 దినములు వారికి అగబడుచు ఆయన సజీవుడిగా కనపరుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే పస్కా పండుగ యేసుక్రీస్తు వారు ఆచరించారు. ఎప్పుడు ఆచరించారు? పస్కా పండుగను యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఆచరించారు? చివరిగా సిలువకు అప్పగించక ముందు గురువారంన, అంటే శుక్రవారంన యేసుక్రీస్తు వారు సిలువకి అప్పగించబడ్డాయి ఉన్నారు. గురువారంన పస్కా పండుగను ఆయన ఆచరించినారు. మరి ఆ యొక్క సమయం ఆ దినం నుంచి మనం లెక్క వేసుకుంటే 40 దినములు మరి ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత 40 దినములు ఆయన వారికి కనబడి ఉన్నారు. అంటే అక్కడ 3 రోజులు, అదేవిధంగా ఇక్కడ 43 రోజులు. తర్వాత వారు 7 రోజులు వారు పరిశుద్ధాత్మ దేవుని కోసం మరి దేవుని ఆత్మ కోసం వారు కనిపెట్టుకునేవారుగా ఉన్నారు. ఇక్కడ ఇక 50వ రోజు అంటే అది పెంతెకొస్తు పండుగ. ఇక్కడ మనం చూడవచ్చు 12వ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత వారందరూ మేడగదిలోకి వారు ఎక్కిపోయారని మనం చూడవచ్చు. ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. అక్కడ 12వ శిష్యుడిగా మత్తయిని వారు ఎన్నుకున్నారు, చీటీ ద్వారా ఎన్నుకున్నారు. ఇలాగున తర్వాత 120 మంది అక్కడ ప్రజలు మనం చూడవచ్చు. 120 మంది ఆ యొక్క మేడగదిలో మరి యేసయ్య వారికి వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఇలాగున ఆదరణకర్త మీ కొరకు మరి తండ్రిని దేవుడు మీకు అనుగ్రహిస్తారు కనుక మీరు కనిపెట్టుకోవాలని చెప్పేసి ఆ యొక్క మేడగదిలో ఇక 120 మంది ప్రజలు కూడా 120 మంది కూడా వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వారు అలాగన కనిపెట్టుకునే సమయంలో ఆ యొక్క పస్కా పండుగ నుంచి 50వ రోజున పెంతెకొస్తు పండుగన ఏం జరిగిందో మనం చూసినట్టయితే 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలోనే 2వ అధ్యాయంలో 1వ వచనం చదివినట్లయితే, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ యొక్క ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడ ఇక పెంతెకొస్తు దినమున వారు ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించిన సమయం. అక్కడ మనం ఒక మార్పును మనం చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలాగున కనబడి ఉన్నారంటే మనకి తండ్రి అయిన దేవుని యొక్క రూపంలో ఆయన మనకి కనబడి ఉన్నారు. అంటే పాత నిబంధన గ్రంథంలో మనకి తండ్రి అయిన దేవుడిగా యెహోవా మనకి దేవుడిగా కనబడి ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన సమయంలో యేసుక్రీస్తు వారు ఎలాగ కనబడి ఉన్నారంటే దేవుని కుమారుడిగా మనకి కనబడి ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఆయన భూమి మీద ఆయనే స్వయంగా తన యొక్క కార్యములని ఎప్పుడు జరిగించడం మొదలుపెట్టారంటే ఇక పెంతెకొస్తు దినం నుంచి ఆయన తన యొక్క కార్యములు ఇక భూమి మీద జరిగించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయనకి
ఆరంభం అని చెప్పవచ్చు. ఇక భూమి మీద ఆరంభం ఎప్పుడంటే ఇక పెంతెకొస్తు దినము. ఇక పెంతెకొస్తు దినం నుంచి మరి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములు స్వయంగా ఆయనే ఆత్మ ద్వారా జరిగించడం మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినం నుంచి ఆయన పని చేయటం, తన యొక్క ఆత్మని శిష్యుల మీద మరి ఆయన ఉంచటం, అదేవిధంగా ఎవరైతే మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నారో, ఎవరైతే మరి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో, ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొంది ఉంటున్నారో వారి మీద ఆయన యొక్క ఆత్మను ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆ దినం నుంచి పెంతెకొస్తు దినం నుంచి కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికి కూడా ఆయన మన మధ్య ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మార్పును మనం చూడవచ్చు. అక్కడ పెంతెకొస్తు పండుగ అప్పటి వరకు ఎలాగున ఆచరించబడిందంటే శరీరపరమైన పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పెంతెకొస్తు పండుగన మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి సన్నిధికి నైవేద్యం తెచ్చి దేవునికి అర్పించేవారు. అది వారికి తెలిసిన పెంతెకొస్తు పండుగ. కానీ నూతన నిబంధన గ్రంథంలో ఈ శరీరపరమైన పండుగ ఎలాగ మార్చబడిందంటే ఆత్మ సంబంధమైన పండుగగా మార్చబడింది. హల్లెలూయా. ఇక్కడ పెంతెకొస్తు పండుగ ఆ రోజు నుంచి ఎలాగన పిలువబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ మేడగది అనుభవాన్ని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. ఆ మేడగది అనుభవం మాకు రావాలి, మాకు కావాలని మరి దేవునికి సన్నిధిలో మనందరం ప్రార్థన చేసే వారిగా ఉంటాం. కనుక అక్కడ మనం చూసినట్లయితే ఆ రోజున ఏం జరిగిందంటే శరీరపరమైన పండుగ ఆత్మ సంబంధమైన పండుగగా మార్చబడింది. శరీరపరమైన క్రియలు ఎలాగైనా మార్చబడిందంటే మరి ఆత్మ సంబంధమైన క్రియలుగా దేవునికి సంబంధించిన క్రియలుగా దేవునికి సంబంధించిన పండుగగా అది మార్చబడింది. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క క్రియలు కార్యములు చాలా స్పష్టంగా ప్రజలకి మనుషుల మీదకి ఆయన రావటం, ప్రజలకి స్పష్టంగా కనబడటం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాగో మనం చెప్పగలం పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యములు తన యొక్క క్రియలు ఎలాగన కనపరుచుకుంటున్నారంటే మరి ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అభిషేకాన్ని ఇచ్చి ఉన్నారో వారి ద్వారా ఆ క్రియలు జరగటం మనం చూస్తాం. మొదటగా మనం చూసినట్టయితే ఇక్కడ చెప్పబడిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు గూర్చి కూడా ఒక ప్రవచనం మనం చూద్దాం. ఇక్కడ మొదటిగా మనం చెప్పుకున్నాం యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక ప్రవచనాన్ని తెలియజేస్తున్నారు. రెండవదిగా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. మూడవదిగా ఇక్కడ అపోస్తల కార్యంలోనే 2వ అధ్యాయంలో 16వ వచనం చదివితే అక్కడ యోవేలు ప్రవక్త ద్వారా కూడా ఒక ప్రవచనాన్ని మనం చూడవచ్చు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అంత్యదినముల యందు దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నారో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ యొక్క ప్రవచన నెరవేర్పే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆరంభ దినాల్లో ఆ యొక్క మొదటి శతాబ్దపు దినములలో చేసిన కార్యములుగా మనం చూడవచ్చు. ఆ రోజు నుంచి కూడా దేవుడు తన యొక్క ఆత్మని తన యొక్క ప్రజల మీద తన యొక్క మనుషుల మీద ఆయన కుమ్మరించడం మొదలుపెట్టి ఉన్నారు. పేతురు అదేవిధంగా మిగతా శిష్యులు అపోస్తలుగా వారు పిలువబడి ఉన్నారు. ఆ దినము నుంచే ఆ యొక్క మొదటి శతాబ్దం నుంచే ఆయన తన కార్యాలు చేస్తూ వచ్చి ఉన్నారు. ఇప్పటికి కూడా ఇక 20వ శతాబ్దంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క క్రియలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పిన రీతిగా ఆయన మనుషులందరి మీద తన యొక్క ఆత్మని కుమరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అదేవిధంగా మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించుదురు, మీ యొక్క యవనులు దర్శనములు చూసుదురు, మీ యొక్క వృద్ధులు కలలు కందురు అని చెప్పేసి దేవుడు ఎలాగున తన యొక్క ఆత్మని కుమ్మరించాలని ఇష్టపడుతున్నారో ఇక్కడ చాలా స్పష్టంగా యోవేలు ప్రవక్త ద్వారా ఆయన ప్రవచించి ఉన్నారు. తర్వాత ఆ యొక్క ప్రవచన నెరవేర్పుగా ఇక్కడ జరగడం మనం చూస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మేడగది అనుభవం వారికి అనుగ్రహించినప్పుడు ఆ యొక్క మేడగదిలోకి ఆయన దిగి వచ్చినప్పుడు వారు ఏం చేసినారంటే వారు అన్య భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే కూడుకున్న ఇక్కడ యూదులు అవ్వచ్చు, ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీరు వారి యొక్క భాషలో మాట్లాడకుండా స్వదేశీ భాషలో వారు మాట్లాడటం వారు చూస్తున్నారు. అంటే అక్కడ వారు ఎలాగున మాట్లాడుతున్నారంటే కొంతమంది అరబీ భాషలో మాట్లాడటం, అలాగన వారి భాషలో కాకుండా మిగతా వారి భాషలో ఇతర భాషలలో అక్కడ కూడుకొని ఉన్న ప్రజలు చూసినప్పుడు అరే ఏంటి వీరు మా భాషలో మాట్లాడుతున్నారు, మా భాషలో వీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని యొక్క కార్యాలు వివరిస్తున్నారని చెప్పేసి వారు ఆశ్చర్యపడ్డారు. అలాగున
కొంతమందికి ఎలాగనంటే కొంతమంది వారికి అర్థం కాక ఎలాగ అపహాస్యం చేశారంటే 13వ వచనంలో ఉంటుంది, వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని చెప్పేసి అపహాస్యం చేశారంట. ఇలాగున అక్కడ జరిగిన సంఘటన చూసిన వారు అలాగున ఎవరికి వారు అలాగున వారి యొక్క ఆలోచన కలిగి ఉన్నారు. కొంతమంది దేవుని స్తుతించి ఉన్నారు, కొంతమంది ఇలాగున అపహాస్యం చేశారు. కానీ అక్కడ పేతురు లేచి అక్కడ వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. ఇక్కడ పేతురు మనం చూసినట్లయితే పేతురు అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తిగా అక్కడ సందేశం ఇవ్వడం చూస్తున్నాం. ఇక్కడ ఆయన పేతురు లేచి అక్కడ వాక్యాన్ని అందించే సమయంలో అక్కడ బహు జన సమూహం మనం చూడవచ్చు. వారికి ఎంతో దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడే ఎంతో ఖండితంగా ఎంతో హెచ్చరికతో కూడిన వాక్యాన్ని వారికి అందిస్తారు. వారు మారు మనస్సు పొందాలని చెప్పేసి సిలువ వేసిన క్రీస్తే నిజమైన దేవుని కుమారుడు అని చెప్పేసి వారికి ఖండితంగా చెప్తూ వారికి రక్షణ సందేశాన్ని అందిస్తారు. ఇక్కడ పేతురు దేవుని యొక్క వాక్యం అందించేటప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ అపోస్తుల కార్యంలోనే 2వ అధ్యాయంలో పేతురు తనకి సందేశాన్ని ఇచ్చిన తర్వాత, తన వాక్యాన్ని పంచుకున్న తర్వాత జరిగిన కార్యం ఏంటంటే 2వ అధ్యాయంలో 37వ వచనంలో ఉంటుంది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తారు. అంటే పేతురు చెప్పిన వాక్యాన్ని వారు అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరించి ఉన్నారంటే, ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొని వాడిగా ఉన్నాడు. వారు మేడగది యొక్క అనుభవాన్ని పొందుకున్నారు కనుకే అక్కడ పేతురు చెప్పిన వాక్యాన్ని వారు అంగీకరించున్నారు. లేకపోతే పేతురు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా తను ఆ యొక్క వాక్యాన్ని అందించుంటే ఎవరు తన యొక్క మాటలు పట్టించిన వారు కాదేమో, లేకపోతే ఆయన్ని వ్యతిరేకించేవారేమో, ఆయనకి వ్యతిరేకంగా లేచేవారు అవ్వచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము అక్కడ పేతురు పొందుకున్న తర్వాత, దేవుని యొక్క వాక్యం అందించిన తర్వాత జరిగిన విషయం చూస్తే వారు పశ్చాత్తాపడి మారుమనసు పొంది ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కూడా దేవునికి అభిషేకం పొందుకొని దేవునికి వాక్యాన్ని మనం ప్రకటిస్తామో అనేక మందిలో ఆ యొక్క మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. అనేక మంది రక్షణ పొందని వారు రక్షణ పొందడం మనం చూస్తాం. ఎవరైతే రాతి గుండె వంటి మనసుని కలిగి ఉంటారో వారి యొక్క హృదయాలు కూడా దేవుడు మార్పు కలిగిస్తారు. కనుక మనము ఇక్కడ ఒక ఆత్మీయ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఆ పేతురు గారు ఎలాగైతే ఇక మేడగది అనుభవం పొందుకొని దీనికి వాక్యాన్ని ప్రకటించినప్పుడు దీనికి కార్యాలు చూసి ఉన్నాడో, మనం కూడా ఇక మేడగది అనుభవం మనం పొందుకునే స్థాయిలో, ఆ యొక్క ఆత్మీయ స్థాయిలో మనం ఉండాలి. మేడగది అనుభవం మనం పొందుకున్నప్పుడు దేవుడు తన యొక్క కార్యాలు మన జీవితం నుంచి ఇతరుల పట్ల ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు అలాగున దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని వాక్యాన్ని ప్రకటించినప్పుడు జరిగిన ఆశ్చర్యం, జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, ఇక్కడ మనం చూడవచ్చు 41వ వచనంలో, 2వ అధ్యాయంలోనే 41వ వచనంలో ఉంటుంది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడదెగక ఉండిరి అని చెప్పేసి చూడవచ్చు. ఇలాగున ఇంత గొప్ప కార్యంని పేతురు ద్వారా దేవుడు చేసి ఉన్నారు. ఎప్పుడంటే పేతురు ఆ యొక్క మేడగది యొక్క అనుభవాన్ని పొందుకున్నప్పుడు పేతురు ద్వారా దేవుడు జరిగించి ఉన్నాడు. ఒక్క సందేశాన్ని విన్నప్పుడు ఎంతమంది అక్కడ రక్షించబడి ఉన్నారంటే 3,000 మంది రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ నా మొదటి శతాబ్దపు క్రైస్తవ చరిత్రలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆరంభ దినాల్లోనే పేతురు గారి ద్వారా దేవుడు అంత గొప్ప కార్యం జరిగించినారు. తన యొక్క ఆత్మను ఎవరి మీద అయితే ఆయన ఉంచినారో వారి ద్వారా గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం
విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.